91 కీర్తన 14 వచనాన్ని చదువుకుందాం. సామ్స్ 91 వర్డ్స్ 14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక చాలండి. దేవుని స్తోత్రం. అమ్మ ఇంగ్లీష్ మలయాళం జనార్దన్ ಅವರು ಬಂದಿಲ್ವಾ? రాలేదు ఆయన. ఇన్ని వారాలు వచ్చి ఆలస్యంగా వచ్చి అలసిపోయినట్టున్నాడు, అందుకని ఈ వారం రాలేదేమో. మలయాళం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక లేదా మలయాళంలో? మలయాళంలో లేదండి మాట. ఏముంది? పట్టిరికిను అంటే దాని అర్థం అంటుకొని ఉన్నాడు, అంటి పెట్టుకొని ఉన్నాడు. అతడు నన్ను అంటి పెట్టుకొని ఉన్నాడు కనుక నేను అతన్ని తప్పించదును. ఇంగ్లీష్. యా, దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక బైబిల్లోంచి నేను మన WBTC India.com అనేటువంటి వెబ్సైట్కి కానీ మీరు వెళ్తే ఈ బైబిల్ని మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బైబిల్ మొత్తం కాకపోయినా విడివిడిగా పుస్తకాలుగా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బెంగళూరు వాళ్ళ పబ్లికేషన్ చాలా తర్జుమా వాడుక భాషలో ఉన్నట్టుగా సులభంగా ఉంటుంది. నేను చదువుతున్నాను. 14వ వచనం. యెహోవా చెబుతున్నాడు, ఒక వ్యక్తి నన్ను నమ్ముకుంటే నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. మరలా చదువుతున్నాను. యెహోవా చెబుతున్నాడు, ఒక వ్యక్తి నన్ను నమ్ముకుంటే నేను అతన్ని రక్షిస్తాను. నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. ఇక్కడ రాయబడిన మాట, మనం చదువుకున్నట్టు మాట. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని. ప్రశ్న, ఎవరి అతడు? ఎవరండి ఈ అతడు అని చెప్పబడిన వ్యక్తి? ఎవరు? దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. మహోన్నతుని చాటున నివసించువాడే అని మొదటి వాక్యంలో రాయబడింది. అనగా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఎవరైనా సరే, ఇశ్రాయేలీయుడైనా ఇశ్రాయేలు కాని వాడైనా, జూయిష్ అయినా నాన్ జూయిష్ అయినా, వాని గురించి చెప్పబడిన మాట. అట్టి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తున్నాడు. ఇంతకుముందు ఈ కీర్తన నుంచి నేను ఒక సందర్భంలో వాక్యాన్ని బోధించాను. మీలో ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఏ తెగులు నీ గుడారము సమీపించదు. గుడారం అంటే ఏంటి? ఆ గుడారాన్ని గురించి మనం ఓ సందర్భంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఈ కీర్తన మనకు సుమారుగా 20కి పైగా కీర్తనలు, 150 కీర్తనలో 20కి పైగా కీర్తనలు మెస్సియానిక్ సామ్స్ అని ఉన్నాయి. అనగా మెస్సియా కీర్తనలు. మెస్సియా కీర్తనలు దావీదు చెప్పినట్లుగా ఉండొచ్చు, కానీ దావీదు తన ప్రభువు గురించి, భవిష్యత్తులో తన ద్వారా రాబోతున్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తును ఉద్దేశించి చెప్తున్నాడు. మిగతా ప్రవచనాలు లేకపోతే మిగతా కీర్తనల వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది. మెస్సియానిక్ సామ్స్ యొక్క వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఈ కీర్తన సరిగా మనం అర్థం చేసుకోకపోతే మన ఓన్ కామెంటరీస్, వ్యాఖ్యానాలు ఇచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీ ఇచ్చినట్టు వాగ్దానాల్లో ఇంచుమించు ఈ వాగ్దానం కూడా ఎక్కడైనా ఉంటుంది కదా. అతడు నన్ను ప్రేమిస్తాడు అంటే మనం ఈ సంవత్సరం నేను దేవుడిని ప్రేమిస్తే కానీ నన్ను గొప్ప చేస్తాడు, నన్ను తప్పిస్తాడు అని మనం అన్వయించుకొని మనం సంతోషపడుతుంటాం. మీకు అర్థం కావడానికి చెప్తాను, ఈ కీర్తన ఎవరి గురించి చెప్పబడింది అని చెప్పడానికి. ఒక చిన్న మాట, ముందు మాట చదవండి, 12వ వచనం లేకపోతే 11, 12. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు చాలండి. ఈ 2 వాక్యాలు ఎవరి గురించి చెప్తున్నాయి? మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా తీసుకున్న చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 4, త్వరగా. నీవు దేవుని కుమారుడు అయితే
ఆ, ఉమ్. ఆయన ఎవరి గురించి? దేవుని కుమారుడైనటువంటి యేసును గూర్చి. మీకు అర్థమైందో లేదో మరి సామ్ యొక్క కాంటెక్స్ట్ మనం మర్చిపోయి అది మనకు అని అనుకుంటున్నాం. ఇది మెస్సియానిక్ సామ్ అని చెప్పాను, అనగా మెస్సియా కీర్తన కనుక ఇది క్రీస్తును గురించి ప్రవచనాత్మకంగా చెప్తున్న కీర్తన. దీని వెంటనే మనం మనకు అన్వయం చేసుకున్నాం. ఒక చిన్న మాట కూడా చెప్తాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో, నన్ను అడుగుము, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యముగాను జనములను నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఎవరికి? మనం కాంటెక్స్టే మర్చిపోయాం, ఎవరికి ఏంటని మర్చిపోయి అంతా మందే అనుకొని మనం భూమిని మనకి ఇస్తాడా? మనం ప్రార్థన చేసాం, జీవితకాలం అంతా ఆంధ్రప్రదేశ్ నాకు ఇవ్వు ప్రభువా, నెల్లూరు జిల్లా నాకు ఇవ్వు ప్రభువా అని అడిగినా కానీ మన ప్రార్థనకి జవాబు రాదు. ఈ ప్రవచనములో నుంచి లేకపోతే ఈ మెస్సియానిక్ సామ్లో నుంచి 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అనగా ఈ కీర్తనలో క్రీస్తు దాగి ఉన్నాడు. గుప్తమైన క్రీస్తును మనం అర్థం చేసుకోవాలి. లేఖనాలు మొత్తం క్రీస్తుని గురించి చెప్తున్నాయి. క్రీస్తు అన్నాడు, లూకాసు వార్త 24వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. ఎమ్మాయి దారికి వెళ్తున్నట్టు శిష్యులతో ఏమన్నాడంటే, ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అన్నాడు. అనగా పాత నిబంధనని 3 భాగాలుగా చేసి మాట్లాడాడు. ఒకటి ధర్మశాస్త్రం 5 పుస్తకాలు, కీర్తన గ్రంథం అంటున్నప్పుడు దావీదు కీర్తన అని చెప్పబడుతున్న 150 కీర్తనల గురించే కాదు, కానీ 5 పొయిటికల్ బుక్స్ను గురించి, 5 పొయిట్రీ బుక్స్. ఏంటవి? పద్య భాగాలుగా చెప్పబడినటువంటి బైబిల్లోని పుస్తకాలు. ప్రవక్తల గ్రంథాలు అంటున్నప్పుడు అవి పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తల 4 గ్రంథాలు, చిన్న ప్రవక్తల 12 గ్రంథాలు. 12, 4, 16 ప్లస్ పొయిటికల్ బుక్స్ ఒక 5, 21 ప్లస్ ధర్మశాస్త్రము ఒక 5, 26. అంటే ఇంచుమించు ధర్మశాస్త్రములో మెయిన్ హిస్టరీ పక్కన పెట్టిన హిస్టరీ ఏంటి? మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతం. అది హిస్టరీ కిందకు వస్తుంది. ఈ హిస్టరీని పక్కన పెట్టేద్దాం. అంటే ఇవి నా గురించి చెప్పబడుతున్నాయి. అనగా ఎప్పుడో యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి ముందుగా లేఖనాల్లో చెప్పబడినవి తన గురించే. మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట కూడా చెప్తాను. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఒక మాటని, అక్కడ చిన్న సమాజ మందిరం ఉంది, ఒక సినగోగ్ ఉంది. ఆ సినగోగ్కి వచ్చినప్పుడు ఎవరో ఆ గ్రంథపు చుట్టనిచ్చారు. తీసుకున్నాడు ఆయన. తీసుకొని దాన్ని చదివాడు. చదివి ఇది మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని చెప్పాడు. ప్రజలకి అర్థం కాదు, ఏంటిది ఈ వాక్య భాగం? వాళ్ళ నజరేతులోని సమాజ మందిరంలో ఇంతకుముందు చదివిన వాక్యమే. ఇంతకుముందు చదివిన వాళ్ళు ఎవరు చదివి చుట్టేసి దాన్ని అక్కడ పెట్టేశారు పక్కన. కానీ ఇప్పుడు చదివి ఈయన చెప్తున్న మాట ఏంటి? ఏం చెప్పాడో తెలుసా? ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది అని 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 ఏమన్నాడు చెప్పండి. నాకు చిన్న మాట ఉన్నందుకు అని డాష్ చెప్పండి. చెప్పలేరా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, కరెక్ట్ కాకుండా పోతుందా అని. ఎక్కడుంది అసలు ఆ మాట? లూకాసు వార్త 4వ అధ్యాయం. స్తోత్రం. లూకాసు వార్త 4వ అధ్యాయము 20, 21 కలిసి ఉన్నాయి చివరి భాగం. వారందరూ ఆయనను తేరి చూడగా చెప్పాడు అని కాదండి, అండ్ హీ బిగాన్ టు టెల్. చదివినప్పుడు జనాలు ఏంటి సార్ ఇది ఎవరి గురించి అండి అని ఆయన వైపు చూసినప్పుడు ఆయన చెప్పాడు, ఇదే మీ వినికిడిలో ఈరోజు మీరు విన్నారు, దీని యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రవచనాలు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో చదువుతున్నారు, కానీ దాని యొక్క నెరవేర్పు ఎప్పుడో చెప్పడం లేదు. ప్రవచనముల యొక్క నెరవేర్పు యేసు ప్రభు రావడం ద్వారా జరుగుతుంది. ప్రవచనాల నెరవేర్పు. నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలనైనా కొట్టివేయడానికి రాలేదు.
చాలామంది కొట్టేశాడు, ధర్మశాస్త్రం కొట్టేశాడు అని అంటున్నారు. ధర్మశాస్త్రాన్ని కొట్టేయలేదు. ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు అంటే దాని అర్థం దేవుడు తన మాటను తానే తప్పని పరోక్షంగా ఒప్పుకున్నట్లే. మోషే ధర్మశాస్త్రం ఉంది కరెక్ట్ కాదండి. మోషే ధర్మశాస్త్రంలో తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. మోషే నన్ను కూర్చి రాశాను. ఏమంటే రాయలేదా? ఇప్పుడు చెప్పలేదు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీ మోషే, మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం మోపుతున్నాడు. మీ మోషే నన్ను గురించి రాశాడు. అనగా నరావతారిగా శరీరధారిగా ఆయన ఈ లోకానికి రావడానికి ముందే ఆయనను ఆత్మలో చూసినటువంటి భక్తులు ఆయన గురించి రాశారు. దావీదు కూడా ఆత్మలో చూసి రాశాడు మెస్సియా గురించి. మీకు అర్థం కావడని చెప్తాను. ఒక చోట 110వ కీర్తనలో వాళ్ళందరూ అంటున్నారు మెస్సియా ఎవరో తెలుసా? దావీదు కుమారుడండి, దావీదు కుమారుడు అంట. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు. హలో, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. దావీదు కుమారుడేనా మెస్సియా అని? సరే, అలాగైతే 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చెను అని రాయబడింది. ఇప్పుడు దావీదు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు అని అడిగాడు. మీకు అర్థమైందో లేదో మరి పాయింట్. అందరూ దావీదు కుమారుడు దావీదు కుమారుడు అంటున్నారు. కానీ ఈయన చెప్పిన మాట ఏంటంటే దావీదు కుమారుడు అనేది వాస్తవం. కారణం ఏంటంటే ఏ విధంగా వాస్తవం అంటే ఆయన శరీరధారిగా వచ్చాడు కనుక దావీదు కుమారుడు అనేది వాస్తవం. కానీ ఆయన దావీదుకు ప్రభు అయి ఉన్నాడు, దావీదు సంతతి వారికి ప్రభు అయి ఉన్నాడు అని వ్యాఖ్యానం చేశాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యానం మనకు ఇంపార్టెంట్. వాక్యం ఉంది, వాక్యాన్ని వ్యాఖ్యానించాలి. ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చాలామంది ఇంటర్ప్రిటేషన్లో రాంగ్గా వెళ్ళిపోతున్నారు. ఈ మాటలు ఎవరి గురించి? 91వ కీర్తన అనేది మెస్సియా కీర్తన. అది ఎవరి గురించి చెప్పబడుతుంది? అతడు నన్ను ప్రేమిస్తాడు, నేనే కదా అతన్ని ప్రేమించేది, యేసుని ప్రేమించేది. 2025వ సంవత్సరం నేను ఆయన్ని ప్రేమిస్తాను కదా, కాబట్టి నన్ను తప్పిస్తాడు అని మనం అన్వయించుకుంటాం, మిస్అప్లికేషన్ చేస్తున్నాం. నీ పాదములకు రాయి తగులకుండా నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు రాయబడింది, కీర్తన గ్రంథంలో రాయబడింది. అనగా సాతాను వచ్చినప్పుడు సుత్తి మాటలతో సొంత మాటలతో రాలేదు, కానీ శాస్త్రములోని మాటలతోనే శోధించడానికి వచ్చాడు. యేసు ప్రభు శాస్త్రములోని మాటలతోనే శత్రువుని జయించాడు. మన మాటలతో మనం ఎవరిని జయించలేము, కానీ దేవుని మాటల చేత వాళ్ళు ఒప్పించబడినప్పుడు అవునండి వీఆర్ సారీ, మాకంత అర్థం కాలేదని ఓడిపోయామని ఒప్పుకుంటారు. వాక్యముతోనే ఇట్ ఈస్ రిటర్న్. సాతానుడు ఏదోదో చెప్తున్నాడు, ఇక్కడి నుంచి దూకు, చూడు మొత్తం ఒకసారి నమస్కారం చేయి, ఇచ్చేస్తా నీకు, అసలు ఎందుకు ఆకలిగా ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు, ఇవన్నీ అన్నాడు. వాటన్నిటికీ 3 ఆన్సర్లు చెప్పాడు. 3 ఆన్సర్లు ఒకటే, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్, ఇట్ ఈస్ రిటర్న్. అంటే ఏమని అర్థం? యేసు ప్రభువుకి వాడు ఆ శత్రువైన వాడు శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను పెట్టినప్పటికీ కూడా ఈ లోకములో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు, వీటిని వాక్యం ద్వారా జయించాడు. ఇట్ ఈస్ రిటర్న్. చెప్పండి, ఇది ఇలాగో రాయబడిందని చెప్పండి, వాక్యంలో ఇలా ఉంది అని చెప్పండి. ఒకవేళ ఈ రోజుల్లో కొత్త విషయాలు కొత్త విధానాలు వచ్చినప్పుడు ఈజ్ ఇట్ రిటర్న్ ఇన్ ద బైబిల్, వాక్యంలో ఉందా అని ప్రశ్నించండి. వాక్యములో లేని ఏ విధానమైనా మనం ఖండించాలి. వాక్యములో ఉన్నదే మనకు ప్రమాణం. వాక్యంలో లేని వాటిని మనం ఏది తీసుకోవడం లేదు. వాక్యంలో లేనివి మనకెందుకు? వాక్యములో లేని దాన్ని వాక్యముతో కలిపితే దాన్ని మనం ఆచారం అంటున్నాం, ట్రెడిషన్ అంటున్నాం. యేసు ప్రభు యూదుల యొక్క ట్రెడిషన్ని వ్యతిరేకించాడు. మీరు మీ వ్యర్థమైన పారంపర్యాచారము వలన వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వాక్యము ప్లస్ 0, వాక్యానికి ఇంకేమీ కలపకూడదు. వాక్యము ప్లస్ సంథింగ్ కాదు, వాక్యము ప్లస్ సాంప్రదాయము కాదు, వాక్యము ప్లస్ నథింగ్ అంతే. వాక్యానికి ఏమీ కలపడానికి వీలు లేదు. ఈ రోజులో కలుపుతున్నారు కొంతమంది చెరుపుతున్నారు. పౌలు గారు అన్నారు, కలిపెడి చెరిపెడి వారితో వాళ్ళలాగా మేము ఉండడం లేదు. ఈ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించాల్సింది పోయి కలిపేవాళ్ళు కొందరు, చెరిపేవాళ్ళు కొంతమంది. కలిపేవారైనా శాపగ్రస్తులే, చెరిపేవారైనా శాపగ్రస్తులే. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఈ కీర్తన ఎవరి గురించి అని చెప్పుకున్నాం? మెస్సియాను గురించిన కీర్తన. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడా?
నిత్యత్వంలో జరిగిన విషయం. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడాల్సిన అవసరం లేదు. తండ్రి, జగత్తుకు పునాది వేయబడక ముందే, లోకము పుట్టక ముందే నీవు నన్ను ప్రేమించితివి కదా. ఎవరెవరిని ప్రేమించారంట? తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు. ఓకే, థ్యాంక్ యూ అని కాదు, ఆ ప్రేమకు ప్రతిస్పందనగా తాను ప్రేమించాడు. నిత్యత్వంలో వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ మధ్యలో సృష్టిని గురించిన సంభాషణ జరిగింది కదా. మనము మన పోలిక చొప్పున మన స్వరూపముందు నరుని చేయుదుము కదా. మాట్లాడుకోలేదా? భార్యాభర్త కలిసి ఉన్నారు, ఒకే కప్పు కింద ఉన్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, మాట్లాడుకోరు. మీడియేటర్లుగా పిల్లల్ని పెడతారు. ఇప్పుడు మీడియేటర్లు ఎవరూ లేరు. తండ్రి అయిన దేవునితో కుమారుడైన దేవుడు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ సంభాషణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యత్వములో నరుడు కానిటువంటి దేవుడు, నరావతారం ఎత్తని దేవుడు తనలాగా ఎటువంటి బాహ్య రూపము లేనటువంటి, శరీరము లేనటువంటి దేవునితో సంభాషించడం అనే దాన్ని మనం చూస్తున్నాం. నిత్యత్వంలో జరిగిన చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ వ్రాయబడలేదు. కానీ నిత్యత్వంలో జరిగిన ప్రాముఖ్యమైన 7 విషయాల గురించి లేఖనాలు రాయబడింది. నేను ఇంతకుముందు ఆయా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం ఆలోచిస్తున్న విషయం 4 ప్రాముఖ్యమైన విషయాలు. మెస్సియాను గురించి దావీదు ఏమని ప్రవచించాడు? దావీదు ప్రవక్తేనా? ఏమండి, ప్రవక్త? రాజు అనేది మనకందరికీ తెలిసిన అభిప్రాయం. రాజే, కాదనడం లేదు. దావీదు రాజు అయినప్పటికీ కూడా పెంతెకోస్తు రోజు ప్రసంగంలో పేతురు గారు చెప్పిన మాట, అతడు ప్రవక్త అయి ఉండెను. అనగా ప్రవక్తగా చేస్తున్నప్పుడు రాజుగా లేడని కాదని అర్థం. అతడు రాజరికాన్ని నిర్వహిస్తూనే అతడు ప్రవక్త యొక్క పాత్రను నిర్వహించాడు. అతడు రాజుగా ఉండగానే ఒక వ్యక్తిని గురించి రాయబడింది, అతడు యాజక ధర్మం చేశాడు. ఎవరైనా? మెల్కీసెదెకు. అతడు రాజు. ఎక్కడ రాజు? షాలేము రాజు. ఏమంటే లేదా? ఆదికాండం 14వ అధ్యాయంలో అతడు రాజుగా ఉన్నప్పుడే అతడు యాజకుడుగా ఉన్నాడు. అతడు రాజు, అతడు యాజకుడు. దావీదు రాజు, ప్రవక్త. కానీ క్రీస్తు అలా కాదు. క్రీస్తు రాజై ఉన్నాడు, క్రీస్తు ప్రవక్త అయి ఉన్నాడు, క్రీస్తు ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఈ 3 పోస్టులు, హై పోస్టులు ఇశ్రాయేలు యొక్క చరిత్రలో 3 ప్రాముఖ్యమైన ఆఫీసర్స్. ఒకటి కింగ్, రెండోది ప్రీస్ట్, మూడోది వచ్చేసి ప్రాఫెట్. ఈ ముగ్గురికి మాత్రమే అభిషేకం ఉంటుంది, అందరికీ అభిషేకం లేదు. ఈ ముగ్గురి అభిషేకానికి కూడా స్పెషల్ ఆయిల్ని తయారు చేయాలి. పరిశుద్ధ తైలము, దాన్ని దంచి తీసి ప్రధాన యాజకుడు ఎలా చెయ్యాలి అనేటువంటి విధానాలు అక్కడ చెప్పబడ్డాయి. ఈ ఆయిల్, ఈ హోలీ ఆయిల్ ఈ ముగ్గురి మీద వేయబడాలి. అందుకనే 45వ కీర్తనలో చూడాల్సిన అవసరం లేదు, నీవు నన్ను ఆనంద తైలముతో అభిషేకము చేసితివి అని ఉంది. యేసు అభిషేకించబడ్డాడు. యేసు పేరే జీసస్, లేకపోతే క్రైస్ట్, క్రిస్టోస్ అంటున్నప్పుడు అభిషక్తుడు అని అర్థం. ఆయన అభిషేకించబడినవాడు. రాజుకు ఒక పని ఉంది, పాలన చేయాలి. యాజకునికి ఒక పని ఉంది, ఆ యాజక పని చేయడానికి సింబాలిక్గా ఆయన తల మీద తైలము పోయబడింది. ఆ తైలము యొక్క జ్ఞాపకంతో, దాని యొక్క పరిమళాన్ని బట్టి, ఆ పరిమళం ఒక అద్భుతమైన పరిమళమట. ఆ పరిమళాన్ని తన వస్త్రాల మీద కొన్ని రోజులు, కొన్ని నెలల వరకు ఆ వాసన ఉంటుందట. అటువంటి పరిమళం ఒకటి. ఆ పరిమళము తన ముక్కు పుటలను తాకుతున్నప్పుడు పరలోకం తనకు అప్పగించిన బాధ్యతను ఆ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. మన మీద ఉన్నట్టు అభిషేకాన్ని బట్టి మనకు అభిషేకం అంటే పెంతెకోస్తోళ్ళకో, అభిషేకం అంటే ఎవరికో పాస్టర్లకో అనుకుంటున్నారేమో. కాదు, కొత్త నిబంధనలోని ప్రతి వ్యక్తి అభిషేకించబడాలి. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి యోహాను గారు చెప్పిన మాట ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలోనూ 27వ వచనంలో, మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొంది ఉన్నారు. ఎవరోళ్ళు? పరిశుద్ధులు అనగా సంఘ విశ్వాసులని, సంఘ సభ్యులను ఉద్దేశించి మీరు యూ పీపుల్ వర్ అనాయింటెడ్. మీరు అభిషేకించబడిన వాళ్ళు, అభిషేకం లేనోళ్ళు కాదు. మీరు పరిశుద్ధుని వలన అంటే బై ద హోలీ వన్, అనగా యేసు వలన, లేదా తండ్రి అయిన దేవుని వలన పరిశుద్ధాత్మతో అభిషేకము పొందినవారు. ఈ రోజుల్లో అభిషేక్తులని పాస్టర్ల గురించే మాట్లాడుతున్నారు.
దేవుని బిడ్డలు కూడా మొదటి శతాబ్దంలో అభిషేక్తులే. గమనించాలి, భోజనపు బల్ల దగ్గర పరిచర్య చేసేటువంటి స్టెఫనుకు అభిషేకం ఉంది లేదా? కానీ ఈ రోజుల్లో పుల్పిట్స్ మీద నిలబడే వాళ్ళకి పరిశుద్ధాత్మ అభిషేకమే లేదు. ఆ రోజు జస్ట్ సర్వీస్ చేసే వాళ్ళకి, ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళకి స్టీఫెన్ అనబడినటువంటి ఆ వ్యక్తికి అభిషేకం ఉంది అని రాయబడింది. ఏర్పాటు చేయబడినటువంటి ఆ 7 మందిలో, అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ఏర్పాటు చేయబడిన 7 మందిలో ఒకడైన స్టీఫెన్, ఫిలిప్పుకు అభిషేకం ఉంది. దే హ్యావ్ అనాయింటింగ్. అనగా డీకన్స్కే వాళ్ళు ఏమంటారు? ఎల్డర్స్ కాదు, వాళ్ళు డీకన్స్. డీకన్స్ అంటే ఏమని అర్థం? 3 విధాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి సంఘంలో, చర్చ్ అడ్మినిస్ట్రేషన్. ఒకటి పాస్టర్, రెండోది ఎల్డర్స్, మూడోది వచ్చేసి పరిచారకులు, దాన్నే డీకన్స్ అన్నారు. ఒకటి పోయిమన్, రెండోది వచ్చేసి ప్రెస్బిటెరోస్ అనగా పెద్దలు, మూడోది వచ్చేసి డీకన్స్ అనగా వాళ్ళు సామాన్యమైన విశ్వాసుల్లాగా ఉన్నారు. ఆ సామాన్య విశ్వాసుల స్థాయిలో నుంచి వాళ్ళు పరిచారకుల స్థాయిలోకి వచ్చారు. స్టెఫను చంపబడ్డాడు, కానీ ఫిలిప్ అయితే సమరయకు వెళ్ళి ఒక పెద్దలాగా, సంఘ పెద్దలు అంటే ఈ రోజుల్లో సంఘ పెద్దలు అంటే సంఘాలకు పరిమితం అయిపోయి సంఘాల్లో రాజకీయం చేసేవాళ్ళు అనే ఫీలింగ్ ఏర్పడింది మనకు. కానీ అపోస్తల కార్యములు లేకపోతే బైబిల్ మొత్తం చదివినప్పుడు చర్చ్ ఎల్డర్స్, దే ఆర్ ఎవాంజలిస్ట్. ఉపదేశమందు ప్రయాసపడు వాళ్ళు చర్చ్ మెయింటైన్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో సంఘ పెద్దలు అంటే ఒక చర్చ్ని, ఏదో ఒక చర్చ్ని మెయింటైన్ చేసేవాళ్ళు అనే ఫీలింగ్. వాళ్ళని ఉద్దేశించి అన్నమాట ఏంటో తెలుసా? బిషప్ అన్నారు. కానీ ఈ రోజుల్లో మన ప్రతిదీ వాక్యానికి విరుద్ధంగా జరుగుతుంది. బిషప్ అంటే ఏమని అర్థం? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, ఎవడైనను సంఘ అధ్యక్ష పదవిని అపేక్షించిన ఎడల. ఏమంటే చదవండి అన్నమాట. ఏంటి అధ్యక్ష పదవి? ఇంగ్లీష్లో రాబడింది బిషప్. ఎవరి బిషప్? ఎవరో నన్ను అడిగారు కొన్ని సంవత్సరాల క్రితం, మీకు ఆర్డినేషన్ ఇస్తాం, మిమ్మల్ని బిషప్గా చేస్తాం. నో, నాకు ప్రమోషన్ కావాలి కానీ డీప్ ప్రమోషన్ అవసరం లేదు. నేను ఇప్పుడు పాస్టర్ని, మీరు బిషప్ అని నాకు అనాయింటింగ్ ఇచ్చారు అంటే, అభిషేకం ఇచ్చారంటే దాని అర్థం నన్ను డీప్ ప్రమోట్ చేస్తున్నారని. ఎవడైనాను సంఘ అధ్యక్ష పదవిని అపేక్షించి, అది తప్పని అనలేదు, అది ఒక మంచి పనిని ఆశిస్తున్నాడు, అది మంచి పని. సంఘ పరిచారకుడుగా ఉండడం మంచి పని, సంఘ సభ్యుడిగా ఉండడం మంచి పని, సంఘ అధ్యక్షుడిగా ఉండడం మంచి పని, సంఘ కాపరిగా ఉండడం మంచి పని. అక్కడ ఏమో రాబడింది? ఇంగ్లీష్లో రాబడింది బిషప్. బిషప్ అంటే ఎవరు? ఏమండి? బిషప్ అంటే మనం తల మీద ఒక టోపీ పెట్టుకొని ఒక కర్రకు ఒకటి పెట్టుకొని తిరిగే వాళ్ళు పాస్టర్లందరి మీద హెడ్ అనుకుంటున్నారు. కాదు, వాక్యం అలా చెప్పడం లేదు. బిషప్ అంటే ఒక సంఘ అధ్యక్షుడిని. ఆ స్థానిక సంఘాలకు మాత్రమే ఆది సంఘంలో మీరు బైబిల్ చదవండి, అపోస్తల కార్యములు పత్రికలు చదివితే వాళ్ళందరూ రొటేట్ అవుతూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్లో మీరు గమనించారో లేదా మరి, ఫీల్డర్స్ని అక్కడక్కడ పెడతారు. ఈ ఫీల్డర్స్ మెల్లగా 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 రొటేట్ అవుతూ ఉంటారు, ఇలా తిరుగుతూ ఉంటారు. క్రికెట్ ఆడేవాళ్ళకి తెలుసు ఈ విషయం. ఫీల్డింగ్ సెట్ చేసినప్పుడు మెల్లగా లాంగ్ ఆన్లో ఉన్నవాడు లాంగ్ ఆఫ్కి వెళ్ళిపోతాడు. ఏం జరుగుతుంది వీళ్ళకి? బాల్స్ కొట్టేదాన్ని బట్టి ఫీల్డింగ్లో ఇలా మూవ్ అవుతుంది. పరిచర్య ఎప్పుడు మూవ్ అవుతూ ఉండాలి, పరిచర్య ఎప్పుడు కదులుతూ ఉండాలి, స్టాగ్నెంట్గా ఉండకూడదు. అది కరెంట్ లాగా, ప్రవాహంలాగా ప్రవహిస్తూనే ఉండాలి. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, ఇక్కడ బ్యాక్ వచ్చేద్దాం. ఎందుకు చెప్పాను ఇవన్నీ? సామాన్యులైనటువంటి వ్యక్తులకు అభిషేకం ఉంది మొదటి శతాబ్దంలో, కానీ 21వ శతాబ్దంలో అభిషక్తులు అనబడిన వారికి కూడా, ద సో కాల్డ్ అనాయింటెడ్ వన్కి అనాయింటింగ్ లేదు అని చెప్తున్నా నేను. ఒక ఆర్డినరీ బిలీవర్స్ ఆది సంఘంలో వాళ్ళకి అనాయింటింగ్ ఉంది, కానీ ఇప్పుడు వేదికలెక్కి కూర్చున్న మాబోటి వాళ్ళకి అభిషేకం లేకపోవడం చాలా విచారకరం. సరే, వాటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న విషయం నంబర్ 1, ఇతని గురించి. ఎవరతడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనం ప్రేమిస్తున్నామా ఏంటి? ప్రేమిస్తున్నట్టు అనుకుంటున్నాం. మనం ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అని రాయబడింది రోమాపత్రిక 8వ అధ్యాయంలో. మనం ప్రేమిస్తున్నాం, కానీ దావీదు భక్తుడు తన గురించి తాను చెప్పుకోవడం లేదు, రాబోయేటువంటి మెస్సియాని గురించి చెప్తున్నాడు. యెహోవా చెబుతున్నాడు అని మన వాడుక భాషలో రాయబడింది. యెహోవా ఏమని చెప్పాడు?
అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రేమిస్తున్నాడు కనుక ఏం జరుగుతుందంట? నేను అతన్ని తప్పిస్తాను. ఈ మాట, ఈ వాక్యం దేని గురించి తెలియజేస్తుందంటే, ఒకటి, ఆయన యొక్క పునరుత్థానాన్ని గురించి తెలియజేస్తుంది. మెస్సియాస్ రిజరెక్షన్, ప్రభు యొక్క పునరుత్థానం. నేను తప్పిస్తాను దేంట్లోంచి? ప్రేమిస్తే తప్పించడం ఏంటండి? ప్రేమిస్తే నేను ఆశీర్వదిస్తానని కాదు. ప్రేమిస్తే ఐ విల్ డెలివర్ హిమ్ ఫ్రమ్ వాట్? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అతన్ని మరణ బంధకముల్లో నుంచి విడిపిస్తాను. తప్పించడం కింద రాయబడింది 15వ వచనంలో, అతన్ని విడిపించి. దేవుని స్తోత్రం. ఒకటి, మెస్సియా ఈ భూలోకానికి రావడానికి ముందే, మెస్సియా, మనం మెస్సియా అంటున్నాం, వాళ్ళు యా అనరు. యాహ్ అని సాఫ్గా మాట్లాడతారు. నేను గత వారం కూడా, అంతకుముందు వారం కూడా చెప్పాను, వాళ్ళు మనలాగా అబ్రహాం అనరు, అబ్రహాం. ఇలా వాళ్ళ ఉచ్చారణకి, వాళ్ళ లాంగ్వేజ్కి తేడా ఉందని నేను గత దినాల్లో చెప్తూ వచ్చాను. ఒకటి, నెంబర్ 1, హీజ్ రిజరెక్షన్. మెస్సియా యొక్క పునరుత్థానాన్ని ముందుగా చూశాడు. ఈ మాట చెప్పినప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. మెస్సియా పుట్టడానికి ముందే, మెస్సియా ఈ లోకానికి పంపబడడానికి ముందే, బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రవక్తగా ఎంచబడిన వాడైనటువంటి హనోకు, యూదాపత్రిక 1వ అధ్యాయంలో, ఆయన ప్రభువు తన వేవేల పరివారముతో వచ్చెను అని 2వ రాకడ గురించి ప్రవచనం చెప్పాడు. బైబిల్లోని మనుష్యుడు పలికిన మొట్టమొదటి ప్రవచనం దేని గురించో తెలుసా? క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి, మొదటి రాకడ గురించి కాదు. దట్స్ వై నేను ఎంత అక్కడక్కడ వేదికలకి వెళ్ళి నొక్కి ఒక్క నుంచి బల్ల కొద్ది చెప్పడం నా ఉద్దేశం ఇదే. మొదటి రాకడ, దట్స్ నాట్ ఇంపార్టెంట్. ద సెకండ్ కమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ ప్రజలకి అంతా ఈ ఆర్భాటాలకు అలవాటు పడిపోయిన ప్రజలు ఈ ట్రూత్ని, చాలా సందర్భాల్లో నాకు బెదిరింపు కాల్స్, నేను కొన్ని ఫోన్లు కొత్త నంబర్లోంచి ఎత్తాను. నన్ను తిట్టిన వాళ్ళు కొన్ని వేల మంది తిట్టారు. నన్ను తిట్టిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళు, ఎక్కడున్నావు నేను చంపుతాం, అది ఇది అన్నవాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే, వేదాలలో క్రీస్తు ఉన్నాడు అని బోధిస్తున్న సమయంలో వేదాలలో క్రీస్తు లేడు అని బల్లగుద్ది చెప్పిన ప్రసంగికుడు నేను ఒక్కడే. చాలా వేదికలకి వెళ్ళి ఈస్ట్ వెస్ట్ ఈ ప్రాంతాలు, వేదాల్లో క్రీస్తు లేడు, దట్స్ ఎ డూప్. వేదాల్లో క్రీస్తు లేడు అనడానికి 7 ప్రాముఖ్యమైన కారణాలని ఆ పత్రిక చదివి, ఆ పునాది అనేటువంటి మన పత్రిక చదివి కొన్ని వందల బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకు. నిన్ను చంపేస్తాం, నువ్వు మేము చెప్తున్న దానికి వ్యతిరేకంగా చెప్తున్నాను. నేను లెక్క చేయలేదు, ప్రభువు నన్ను కాపాడాడు. సత్యం కోసం మనం నిలబడాలి. మీ యొక్క యాక్సెప్టెన్స్ కోసం, మీ అంగీకారం కోసం, ప్రజల యొక్క అంగీకారం కోసం కాదు. సేవకుడు, ప్రవక్త ఎప్పుడు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటాడు. నా ప్రజలను విడిపించండి అని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పడం సులభమైన విషయం కాదు. ఏమంటే సులభమైన విషయమా? నేను చెప్పేంత వరకు వర్షం కురవదు, మంచు కురవదు అని చెప్పడం సులభమైన విషయం కాదు. రేయ్ వాడిని పట్టుకొని రా అన్నాడు, అలేదా? ఎదిగో ఆ తప్పు చేసింది నువ్వే, ఆ మనుషుడు నీవే అని చెప్పాలంటే ప్రవక్తకు దమ్ము, ధైర్యం ఉండాలి. ప్రవక్త ఒక మరణకరమైన వార్తను తీసుకొని వచ్చి, మరణ శాస్త్రాన్ని, వీడెవడో ఒకడు మన వీధుల్లో తిరిగి చెప్తున్నాడట, ఇంకా కొన్ని రోజులకి ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఏంటిది? ప్రవక్త ఎప్పుడు ప్రమాదకరమైన తీయని మెసేజ్ ఇచ్చేవాడు కాదు. ప్రవక్త సందేశము ప్రవక్తని మరణానికి గురి చేస్తుంది కాదా? యేసు ప్రభు తీయటి మాటలు పలికింటే, పరిశీలని, శాస్త్రుల్ని, సద్దూకైల్ని పొగుడుంటే, అసలు యూదా మతం లాంటి మతం ప్రపంచంలో లేదని ఉంటే యేసు ప్రభుని సిలువ వేసినవాళ్ళు కాదు కదా? వాళ్ళ దేవాలయానికి వచ్చి బలలు పడగొట్టకపోతే, మంచోడండి, మనోడండి, ఆయన ఎందుకండి చంపడం, ఆయన విడిపించమని, యేసుని విడిపించండి, సిలువ వేయొద్దు, సిలువ వేయొద్దని కేకలు వేసిండేవాళ్ళు. సున్నం కొట్టిన సమాధులారా, మనం తిట్టలేదా? ఓ అందులైన మార్గదర్శకులారా, ఓ గుడ్డి బోధకులారా, ఆయన బోధ ఏదో చేసుకొని, ఆయన ప్రసంగం ఏదో చేసుకొని పోకుండా వీళ్ళని ఏం చేశాడు? వాళ్ళ మందిరాలకు వెళ్ళి వాళ్ళని తిట్టి, వాళ్ళ బలను పడదోసి, వాళ్ళ వ్యాపారాన్ని వ్యతిరేకించి ఇన్ని చేశాడు. ఒక కాంప్రమైజ్డ్ మెసేజ్ కానీ ఆయన ఇచ్చుంటేనా ఆయన క్రూసిఫై అయి ఉండేవాడు కాదు. బాప్తిజం ఇచ్చి యోహాను, ఆయనకి ఎందుకండి? హేరోదు ఏం చేస్తే ఆయనకి దేనికి? లేదా ఫిలిప్ అనేటువంటి అతను, లేకపోతే అతని భార్యని, తమ్ముడు భార్యని ఉంచుకోవడం, ఉండడం, ఆమెను వివాహం చేసుకుని, ఇవన్నీ వ్యక్తిగతమైన విషయాలు ఎందుకు ఆయనకి? దేవుడు తనకు చెప్పాడు, తాను చెప్పాడు. దానివల్ల శిరచ్ఛేదనానికి గురైపోయాడు. తనకు తెలుసు
ఈ పర్సనల్ మ్యాటర్ని పబ్లిక్ చేస్తే తనకు శిరచ్ఛేదం జరుగుతుందని తెలుసు, అయినా లెక్క చేయలేదు. అన్కాంప్రమైజ్డ్గా దేవుని సేవకుడి లోకంలో బోధిస్తున్నాడు. బాప్తిసమిచ్చి యోహానైనా యేసు ప్రభు అయినా వీళ్ళు కాంప్రమైజ్ కాలేదు. ఈ రోజులో మా బోటోళ్ళు కాంప్రమైజ్ కాకపోతే మీ బోటోళ్ళని పోగొట్టుకుంటాం. మేము మీలాగా దశం భాగం ఇచ్చేవాళ్ళని మేము పోగొట్టుకుంటాం. మేము కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కాదా? దేవుని స్తోత్రం. దేవుడు తన దాసుల్ని అన్కాంప్రమైజ్డ్ మెసేజ్తో నిలబెడుతున్నాడు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గమనిస్తున్న విషయము, అతడు ఏం జరిగిందంట, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, హీ లవ్స్ మీ, అందుకని నేనేం చేస్తున్నాను, అతన్ని తప్పిస్తాను. చదవండి ఒక మాట, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. అమ్మ త్వరగా చదవండి. స్తోత్రం. లేదా 2:32. పేతురు ఎక్కడుందమ్మా దివ్య గారు? ఈ యేసుని మనం మాట్లాడుకుంటున్నాం, మేము బోధిస్తున్న ఈ యేసుని, ఈ చనిపోయిన యేసుని, సమాధిలో ఉన్న యేసుని దేవుడు, యెహోవా దేవుడు, మన పితరుల దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయనని మృతుల్లోంచి లేపాడు. 3వ రోజు తిరిగి లేపాడు. హిస్ రిజరెక్షన్. దేని గురించి మాట్లాడుతుంది? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము మెస్సియా యొక్క పునరుత్థానాన్ని గురించి ప్రస్తావించింది. మెస్సియా పొందుకున్నటువంటి స్వాస్థ్యాన్ని గురించి. మన బోధకులు లేకపోతే ప్రసంగికులు జ్ఞాపకార్థ కూడికల్లో మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించననే వాక్యం చెప్తుంటారు. ఆ చచ్చిపోయినాడు తాగుబోతు, కానీ వాడి గురించి వాక్యం ఏమైనా రాయబడిందంటే మనోహరమైన స్థలముల్లో నాకు. అరే బాబు, మనోహరమైన స్థలాలు వాడికి కాదు, మనోహరమైన స్థలాలలో పాలు మెస్సియాకు ప్రాప్తించింది. అనగా మహిమ స్థలములో తండ్రి కుడి పార్శ్వాన స్థలము దొరికింది మెస్సియాకే. కానీ ఇప్పుడు మనోహరమైన స్థలంలో మనం లేము. చనిపోయిన వాళ్ళెవరూ మనోహరమైన స్థలములో లేరు. దీన్ని మర్చిపోయి మనం కాంప్రమైజ్డ్గా ఏదో ఒకటి చెప్తుంటాం. ఒకటి, నేను అతన్ని తప్పిస్తాను. దేంట్లోంచి? మరణములో నుంచి తప్పిస్తాడు. ఎలా తప్పిస్తాడు? ఎందుకు తప్పిస్తాడు? అతడు తన పరిశుద్ధుణ్ణి ఆయన పాతాళములో విడిచిపెట్టడు. ఒకవేళ యేసు ప్రభు తిరిగి లేపబడకపోతే యెహోవా దేవుడు కీర్తనాకారుడైన దావీదు ద్వారా పలికిన మాట అబద్ధమై ఉండేది. లేఖనము అబద్ధం కాదు. లేఖనము 100% నెరవేరాలి. అందుకనే తన పరిశుద్ధుని పాతాళములో విడిచిపెట్టకుండా ఆయనను తిరిగి లేపాడు. ఈ యేసుని దేవుడు లేపెను. దానికి మేము సాక్ష్యం. వి ఆర్ ద విట్నెస్. అయ్యా పేతురు గారు, ఇంత ఆవేశంతో పెంతెకోస్తు రోజు ప్రసంగం చేసావు బాగానే, ఒక చిన్న మాట, నువ్వు సాక్షివా? అప్పుడెప్పుడో చలిమంట కాచుకుంటూ అంకుల్ నువ్వు వాళ్ళతో పాటు ఉన్నావు అన్నప్పుడే నువ్వు పారిపోయినాడు, నువ్వు సాక్షివా? యేసు ప్రభు పునరుత్థానానికి, ఆ పునరుత్థాన సమయంలో ఆ దేవదూత వచ్చి రాయిని దొర్లించినప్పుడు వీళ్ళెవరు లేరు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నమాట, వి ఆర్ ద విట్నెస్. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాను. ఒకటి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నాడు, కానీ తప్పించాడు. ఎప్పుడు? సమాధిలో నుంచి. ఎలా, ఏ సందర్భంలో తప్పించాడు? చదవండి ఒక మాట కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హీబ్రూస్ 5:7. హెబ్రీ 5:7. అమ్మ త్వరగా. శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఏమని అర్థం? వెన్ హీ వాస్ ఇన్ ద బాడీ, వెన్ హీ వాస్ ఇన్ ఇన్కార్నేషన్, డ్యూరింగ్ హిస్ ఇన్కార్నేషన్, తాను దేహమును ధరించి ఉన్న దినములలో, అనగా తాను ఈ లోకములో ఉన్న దినముల్లో ఏం చేశాడంట? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి 1 ప్రార్థనలు, 2 యాచనలు. ఏంటి దీని అర్థం ఏంటి? బాగా ఆలోచించాలి. యేసు ప్రభు ఈ లోకంలో బోధలు చేశాడండి, రొట్టెలు పంచాడండి, తలనొప్పులు తగ్గించాడు, కాళ్ళ నొప్పులు తగ్గించాడని కాదు. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన చేసిన పని ఏంటట? హిస్ ప్రేయర్. ఆయన జీవితం అంతా కన్నీళ్లతో, రోదనలతో. ఎవరికి ప్రార్థన చేసింది? తన్ను మరణము నుంచి, ఏమండి లేదా అక్కడ 5 ఏళ్ళు ఏమని రాయబడింది?
ఎవరైనా తనను పంపినవాడు, మరణ శాసనము తనకు అనుగ్రహించినవాడు, మరణించమని చెప్పినవాడు, మొత్తం ఎవరికైతే ఇష్టముందో ఆ వ్యక్తి చెప్తున్నట్టు మాట, ఆ వ్యక్తికి చేస్తున్నాడు ప్రార్థన. ఆ వ్యక్తితో పలుకుతున్న మాటలేంటో తెలుసా? మరణము నుంచి రక్షింపగలవానికి చేశాడు. కానీ సారీ అండి, ఆయన ప్రార్థనలన్నీ నిరాకరించబడ్డాయి. ఆయన అంగీకరించబడి, హీ వాస్ యాక్సెప్టెడ్. మెస్సియా వాస్ యాక్సెప్టెడ్. మెస్సియా పునరుత్థానానికి, యేసు పునరుత్థానానికి ఆయనను పంపినటువంటి యెహోవా దేవుడు ఆమోద ముద్ర వేశాడు. ఎస్, ఐఎమ్ విల్లింగ్. ఆయన మరణానికి నేను సముఖత చూపించాను, అలాగైతే ఆయన పునరుత్థానానికి కూడా నేను సముఖత చూపిస్తాను. మనం ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతో కూడా ఏలుతాం అని రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. మొట్టమొదటి విషయం, యేసు యొక్క పునరుత్థానాన్ని గురించి ఈ కీర్తన లేదా ఈ వచనం మాట్లాడుతుంది. తర్వాత రెండో విషయం, అతడు నా నామము ఎరిగినవాడు గనుక ఏంటట, అతనిని ఏం చేస్తానట అంటే దాని అర్థం ఏంటి? ఐ విల్ ఎక్సాల్ట్, ఐ విల్ గ్లోరిఫై. ఎవరిని? తన కోసం ఎవరైతే శ్రమ పడతారో, తనను నివాసంగా చేసుకున్నవాడు, తనను నమ్ముకున్నవాడు, తనను ప్రేమించినవాడు, తన రెక్కల చాటులో శరణుజొచ్చినవాడు అయినటువంటి మెస్సియాని గురించి చెప్తున్నటువంటి మాట. రెండో మాట ఏంటంటే, అతన్ని అంటే ఏమని అర్థం? ఐ విల్ ఆనర్ హిమ్. ఎలాగా? ఏమండి, అవార్డులు రివార్డులు ఎవరికి వస్తాయి? కష్టపడి పనిచేసిన వాళ్ళకా, సోమరులకా? కష్టపడి చదివిన వాడికే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, సెకండ్ ర్యాంక్ వస్తుంది, టాప్ 10లో ఉంటాడు, టాప్ 3లో ఉంటాడు. ఏం చేయనోడు? ఆయన సిలువ శ్రమను అనుభవించాడు. హీ వాస్ ఎగ్జాల్టెడ్. ఎగ్జాల్టెడ్ లేకపోతే ఘనపరచబడడం అంటే దాని అర్థం పైకెత్తబడడం అని అర్థం. అంటే దాని అర్థం పునరుత్థానం అనే కాదు, దాని అర్థం పునరుత్థానము తరువాత చదవండి ఒక మాట. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33. ఎక్కడికి హెచ్చించబడ్డాడు? హీ వాస్ లిఫ్టెడ్, హీ వాస్ ఎగ్జాల్టెడ్ అప్ టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనము వరకు హెచ్చించబడ్డాడట. సమాధి వరకు తగ్గించబడిన వాడు స్వర్గము వరకు హెచ్చించబడ్డాడు. నువ్వు సమాధి వరకు సిలువ మరణము పొందినంతగా తగ్గించుకుంటే సింహాసనమంత ఎత్తుకు నువ్వు ఎదగలవు. దేవుని స్తోత్రం. సిలువ లేకపోతే సింహాసనము లేదు. ఏమండి, ఉందా? సిలువే లేదనుకోండి, మరణం లేదు. మరణం లేకపోతే పునరుత్థానం లేదు, పునరుద్ధానం లేకపోతే ఆరోహణ లేదు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఎస్, నేను మరణా నుంచి తప్పిస్తున్నాను. అంతటితో అయిపోలేదు నా పని. పునరుత్థానం ఇంకా సారీ, నీకు ఇంకా నేను ఎక్కువ చేయలేను అని కాదు, నువ్వు రా అని పిలిచి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. 2వ అధ్యాయం 33లో మనం అదే చదువుకున్నాం. ఏమనుంది అక్కడ? ఏం వచ్చేస్తాడు? ఎక్కడి వరకు? ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? డిసెంబర్ సీజన్ కదా, ఎక్కడున్నాడు ఆయన? డిసెంబర్ సీజన్ కాదు, ఏ సీజన్ అయినా తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:25లో అదే రాయబడింది. కానీ మనం అనుకుంటున్నాం డిసెంబర్ సమయంలో పశువుల పాకలోకి వెళ్ళిపోయి, మరియమ్మ గర్భంలోకి వెళ్ళిపోయి, మళ్ళీ లెంట్ డేస్లో శ్రమ పడుతూ, గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి. నో, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు? దేవుడు ఆయన్ను లేపిన దేవుడు హెచ్చించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెచ్చింపు, ఎగ్జాల్టేషన్, ఘనత అనేది మనుషుల దగ్గర నుంచి కలిగేది కాదు. ఘనత అనేది దేవుని దగ్గర నుంచి కలిగేది. తూర్పు నుండి ఆయనను, పడమటి నుండి ఆయన హెచ్చు కలగదు. ఏమంటే ఉందా మీ బైబిల్లో? 75వ కీర్తనలో రాయబడింది. ఈ ఎగ్జాల్టేషన్ అనేది ఇట్ వుడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఈస్ట్ ఆర్ వెస్ట్, బట్ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆకాశం నుంచి, దేవుని దగ్గర నుంచి. దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. ఎవరిని హెచ్చించాలో వాళ్ళని హెచ్చిస్తాడు. కాబట్టి హెచ్చించబడిన వారిని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం హెచ్చించుకుంటే ప్రమాదం, కానీ ఆయన మనల్ని హెచ్చిస్తే మిగతా వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి. యేసును అన్ని నామముల కన్నా పై నామముగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. అంతగా హీ వాస్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ద నేమ్, అబౌవ్ ఆల్ నేమ్స్. అన్ని నామముల కన్నా, పాతాళంలోని నామముల కన్నా, భూమి మీద ఉన్న నామముల కన్నా, పరలోకములోని నామముల కన్నా
ఈ 3 లోకాల్లోని నామముల కన్నా ఒక శ్రేష్టమైన నామంగా హీ వాజ్ ఎక్సాల్టెడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఒకటి, ఈ అధ్యాయము లేకపోతే ఈ వచనాలు రాబోయేటువంటి క్రీస్తు యొక్క పునరుత్థానము, క్రీస్తు యొక్క పరలోకానికి వెళ్ళిపోవడం గురించి, పరలోకానికి చేర్చబడ్డం గురించి రాయబడుతున్నాయి. అంతవరకే కానీ దీన్ని అనుకొని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి 2025 అంతా 2024లో హెచ్చించినట్లు 2025లో నన్ను హెచ్చిస్తాడు అని మనం వాగ్దానాల కార్డులు నమ్ముకుంటే మనం పప్పులో కాలేసినట్టే, అంతే. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి 15వ వచనం. అతడు ఎవరు? అతడు 14వ వచనంలో ఉన్న అతడే, ప్రేమించిన అతడే, తప్పించబడిన అతడే, నామము ఎరిగిన అతడే, ఘనపరచబడిన అతడే. అతనికి ఏం జరుగుతుంది? అతడు నాకు మొరపెట్టగా. స్తోత్రం. అతడు ఏం చేస్తాడట? ఇందాక హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం ఏం చేశాడు ఆయన? 5 ఏళ్ళలో ఏం చేశాడండి? తను శరీరధారిగా ఉన్న దినములంతా, తన భౌతిక దినముల రోజులంతా ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు కాదా? యెషయా గ్రంథం చదవండి, 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ఇది ఇంపార్టెంట్. అతిక్రమము చేయువారి గురించి, అనేకుల పాపము, ఏం చేశాడు యేసు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ప్రార్థనలు కాదా? సిలువలో శ్రమ పడుతూ కూడా ప్రార్థించలేదా? 7 మాటల్లో 3 మాటల్లో ప్రార్థనలు ఉన్నాయే. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మెస్సియా యొక్క ప్రార్థనా జీవితం. ఆయన తిరుగుబాటు చేయు వారి గురించి ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. హీ ఇంటర్సీడెడ్ ఫర్ ద రెబలియన్. తిరుగుబాటుదారులైనటువంటి మనుషులమైన మనకు, అయ్యో ప్రభువా వాళ్ళు క్షమించేసి వదిలేసి, ఏం తెలియని వాళ్ళు, మట్టితో తయారు చేయబడి. సంతోషం గురించి నువ్వు అంత కోప్పడి సంబరించొద్దు. సంతోషం మట్టోడే కదా. జిఎంసీ సంఘస్థులు వాళ్ళు ఎవరండి? మట్టి చేత నిర్మించబడిన వాళ్ళే కదా, వదిలేసి క్షమించు అని ఏం చేస్తున్నాడట? తండ్రి కోపాన్ని అడ్డుకొని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. వాళ్ళు క్షమించేయి, మనోజును క్షమించేసేయి, సాబియోను క్షమించేసేయి, మోసెస్ పాల్ని క్షమించేసేయి. వాళ్ళు మనుషులే కదంటయ్యా. వాళ్ళు ఏమైనా ఇనుమా? వాళ్ళు ఏమైనా వెండా? వాళ్ళు ఏమైనా బంగారమా? క్షమించేయి. తండ్రి ఏం చేస్తున్నాడట? అయ్యా, ఈ ఆవేశంలో నువ్వు వెళ్ళి కొడితే వాడు సస్తాడయా. ఆ బెల్ట్ తీసుకొని నీకెందుకు అంత ఆవేశం మొత్తం బిడ్డ మీద చూపిస్తే ఎలాగా? తల్లి ఏం చేస్తుంది? అడ్డుపడి తండ్రి కోపాన్ని ఆపదా? మీ అమ్మ చెప్పింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేసి ఉండేవాడిని నిన్ను. అంటే మన కుటుంబాల్లో జరుగుతున్న స్టోరీ. రేయ్, మీ మమ్మీ వచ్చిన చంపేసి ఉండేవాడిని, అసలు ఈరోజు చంపాల్సిందే నేను, చూస్తున్నా నేను అని తండ్రి ఆవేశపడుతున్నాడు. వద్దయ్యా, వాడు పిల్లోడయ్యా, వాడికి ఏం తెలుసయ్యా. తల్లి ఏం చేస్తుంది? ఈ ఆవేశంలో ఒక బెల్ట్ దెబ్బ అమ్మ మీద పడింది. రే చూడరా, తప్పు చేసింది నువ్వు, కానీ దెబ్బ తినింది నేను. ఈరోజు కానీ నాన్నని కానీ వదిలేసి ఉంటే, డాడీని వదిలేసి ఉంటే నిన్ను కొట్టి చంపేసి ఉండేవాడు. ఆవేశంలో నువ్వు చచ్చిపోయింటే, నిన్ను చంపాడు అనేటువంటి ఆ విషయాన్ని బట్టి ఆయన జైల్లో వేయబడి ఉంటే, నేను ఇద్దరిని పోగొట్టుకొని ఎలా ఉండాలి కదా? తల్లి అయినటువంటి రిబ్కా చెప్పింది, మీ ఇద్దరిని ఒక్కరోజు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా కుమారుడా, నా ముద్దుల కుమారుడా, వెళ్ళిపో. మా అన్నయ్య ఉన్నాడు, మీ మేనమామ అయినట్టు లాభాన్ దగ్గరికి వెళ్ళిపో, పద్దనారాముకి వెళ్ళిపో. నువ్వు కొంతకాలం సేఫ్గా ఉండు రానా. వాడు మూర్ఖుడు, వాడు చూడు, వాడు ఒళ్ళు చూడు, మొత్తం రోమమే. నువ్వేమో నున్నగా స్త్రీ దేహం ఉన్నట్టుంది నీ దేహం. వాడి దేహం రోమసూరుడోడు. వాడు ఒక ఎలుగుబంటిలాగా ఒళ్ళంతా బొచ్చుతో, వాడు డేంజరస్ మ్యాన్, వాడు కత్తి నూరుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉండడం ప్రమాదకరం, వెళ్ళిపోనానా. అక్కడ ఉంటే క్షేమం.
నువ్వు ఎక్కడ క్షేమంగా ఉంటావో ఎరిగినవాడు అక్కడే దేవుడు నిలబడుతున్నాడు. దేవుని స్తోత్రం. మూడో విషయం, మెస్సియాను గురించి మనం మాట్లాడుకుంటాం. అతను ఏం చేశాడంట? మొరపెడుతున్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించబడింది. ఎవరికి మొరపెట్టాడు? అందరికి కాదు, తనను మరణము నుండి రక్షింపగలిగిన వానికి. కాదా? అందరి దగ్గర పోయి డబ్బులు అడిగాం. పాల్సార్ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు అడగడం అర్థం ఉంది. కానీ రితిక్ పాల్ దగ్గరికి వెళ్ళి ఎట్టైనా బాబు ఒక 1 lakh ఎలాగైనా అడ్జస్ట్ చేయాల్సిందే అని అడిగాం. చూసేవాళ్ళు, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? పాల్సార్ని అడగడం దానికి ఒక అర్థం ఉంది, కానీ అబ్బాయిని అడగడం ఏంటి? కదా? ఇంకా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి జస్ట్ 2 lakhs ఎలాగైనా మీరు అడ్జస్ట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం. తనను మరణము నుండి రక్షింపగల వానికి. అందరూ మరణము నుంచి రక్షించలేరు, అందరూ సమస్యల నుంచి రక్షించలేరు, అందరూ నిన్ను తప్పించలేరు. నిన్ను తప్పించగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు. ఏందట అక్కడ ఏం రాయబడింది? ఏమని రాయబడింది? యాచన అంటే ఏంటి? ఏమండి? యాచకుడు అంటే ఏమని అర్థం? ఏమండి? యాచకుడు అనే మాట లేదా? యాచకుడు విన్నారు సరే, యాచకుడు అంటే ఏమని అర్థం? అడుక్కునేవాడు అని అర్థం కాదా? అడుక్కునేవాళ్ళు అని కూడా యాచకులు అంటున్నారు. అదేదో పెద్ద లోపల ఉన్నవాళ్ళు యాజకులు, బయట ఉన్నవాళ్ళు యాచకులు. ఏం చేశాడంట యేసు? యాచనలు చేశాడు. గోజాడి మాటికి అడిగాడు అని లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి రాయబడింది. సిగ్గుమాలి మాటికి అడగడం. 4 దినాలు, గత 4 దినాలు ఉపవాసాలు, కొన్ని విషయాల కోసం సిగ్గుమాలి మాటికి అడిగాం. ఇప్పుడు కదా అని కసురుకున్నా కానీ సరేలే, ఏమయ్యా బుద్ధి ఉందా? అర్ధరాత్రి సమయం నిద్రపోతున్నాడు వచ్చి లేపడం. నేను నా పిల్లలతో పడుకొని ఉంటే రొట్టెలు కావాలని వస్తావా? ఏం మనిషి, రేపు ఉదయం రాబో. లేదయ్యా, నా స్నేహితుడు ఒకడు వచ్చాడు, నా దగ్గర పెట్టడానికి ఏం లేదు, వాడు ఆకలితో ఉన్నాడు, నువ్వు ఎలాగైనా నాకు ఇవ్వాల్సిందే. అతడు స్నేహితుడైనందువల్ల ఇవ్వడం లేదంట, అతడు మాటికి సిగ్గుమాలి మాటికి అడగడం వల్ల ఇచ్చేసాడని రాయబడింది. దేవుని స్తోత్రం. మనం ఏదో కుమారులమని అడిగినందువల్ల కాదు, సిగ్గుమాలి మాటికి అడిగినందుకు. కాదా? చీదరించుకొని, అమ్మా ఏం పని లేదా నీకు, వెళ్ళిపో. అసలు మిమ్మల్ని బాగు చేయడం కాదమ్మా నా మినిస్ట్రీ. ఇశ్రాయేలు ప్రజలే, నశించిపోయిన గొర్రెలే, అసలు మీరెవరమ్మా? అన్ని జనులు, మీరు కుక్కలమ్మా మీరు అని అన్నప్పటికీ ఏమనిందా? మన ఆడవాళ్ళు కానీ అయితే ఎంత తిట్టిండేవాళ్ళు. స్వస్థత పడలేదు, ఏం పడలేదు. ఆయన అన్న మాటలేందండి. నన్ను పట్టుకొని కుక్క అన్నాడు, నా పిల్లని పట్టుకొని కుక్క పిల్ల అన్నాడు. ఏంటిది? ఇదేనా ప్రేమ? ఇదేనా ప్రేమ? మనమైతే హర్ట్ కామా? మన ఈగో హర్ట్ కాదా? ఏమంటే మనం అఫెండ్ కామా? ఏం అఫెండ్ అయిందా? అఫెండ్ అయితే ఎవరికి నష్టం? నువ్వు అభ్యంతర పడితే నీకే నష్టం, నీ కుమార్తెకి అద్భుతం జరగదు. సరే ఏదంటే ఏమి? ఎంత సాఫ్ట్గా చెప్పింది. అయ్యా, ఆ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కొన్నిసార్లు కుక్క పిల్లలమైన మేము ఏరుకొని తింటాంగా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఒక మాట నాకు ఆ మాట చాలా నచ్చుతుంది. ఏమన్నాడు చెప్పండి. ఓకే ఓకే అంతేనా? 7వ అధ్యాయము మార్కు సువార్త 7:29. మార్కు 7:29. అమ్మా లేదా? మార్కు సువార్త త్వరగా చదవండి. ఈ మాట చెప్పినందున వెళ్ళుము. నీ విశ్వాసం నేను బాగుపరిచిందని కాదు చెప్పాడు, కానీ ఏం చెప్పాడు? ఈ మాట చెప్పినందున వెళ్ళుము. ఏ మాట చెప్పిందామా? నిజమే ప్రభువా, నువ్వు నన్ను కుక్క అనడంలో నేను ఫీల్ కాలేదు, నా కూతుర్ని కుక్క పిల్ల అనడానికి నేనేం ఫీల్ కాలేదు, కానీ అని ఆ సత్యం చెప్పి ఈ మాట చెప్పినందున వెళ్ళు అనగా, ఈ మాట చెప్పకపోతే నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు. ఈ మాట కొన్నిసార్లు దేవుని సన్నిధిలో మన ఈగోలు హర్ట్ చేసుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకో వచ్చేదో తెలుసా? మన ఈగోల్ని పోషించుకోవడానికి కాదు, మన ఈగోని చంపుకోవడానికి, ఈగోని క్రూసిఫై చేసుకోవడానికి. ఉపవాస ప్రార్థనలో ఈగోని క్రూసిఫై చేసుకోవాలి. ఈగో బాగా హర్ట్ కావాలి, అప్పుడే ఆశీర్వాదాలు మనకు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ రాయబడిన మాట, మరొక మాట చదవండి. 13వ వచనం. స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంట?
దేని గురించి మాట్లాడుతున్నారు? మెస్సియా యొక్క పరిచర్య గురించి చెప్పబడుతున్న విషయం. నువ్వేం చేస్తావంట? సింహములను, నాగుపాములను, సింహాలు, కొదమ సింహాలు, నాగుపాములు ఇవన్నీ అంటున్నప్పుడు ప్రాచీన హీబ్రూ భాషలో అపవాదికి, సాతానుకు వాళ్ళు ఉపయోగించేటువంటి సింబల్స్. సర్పం దేనికి గుర్తు? సర్పానికి యుక్తి కాదు కుయుక్తి ఉంది అని రాయబడింది లేఖనాల్లో. లోక సంబంధులకి యుక్తి కాదు కుయుక్తి ఉంటుంది. మనకు యుక్తి ఉంటుంది. యుక్తి మంచిదే, కుయుక్తి మంచిది కాదు. కాదా? ఆశ మంచిదే, దురాశ మంచిది కాదు. యుక్తి మంచిదే కానీ కుయుక్తి మంచిది కాదు. నాలుగో విషయం నేను మీకు ఒకటి ఏం చెప్పాను? ఈ కీర్తన, ఈ 2 వచనాలు మెస్సియా యొక్క పునరుత్థానాన్ని గురించి. తప్పిస్తాడు. దేంట్లోంచి? మనల్ని తప్పిస్తాడు. దేంట్లోంచి తప్పిస్తాడు మనల్ని? 2వ మరణము నుంచి తప్పిస్తాడు. లేదా? బైబిల్లో లేదంటే మాట, సరే వదిలేసేయండి, దాంట్లోకి వెళ్ళలేదు. ఒకటి ఆయన యొక్క పునరుత్థానము, 2వది ఏం చెప్పుకున్నాం? అతని యొక్క పరలోకానికి వెళ్ళిపోవడం, పరలోకానికి హెచ్చించబడడం, ఇస్ ఎగ్జాల్టేషన్. 3వది ఆయన యొక్క ఇంటర్సెషన్, ఆయన యొక్క విజ్ఞాపన, ఆయన యొక్క ప్రార్థన. 4వదిగా మనం ఆలోచిస్తున్న మాట ఆయన యొక్క మినిస్ట్రీ, హిస్ మినిస్ట్రీ. తనకు వ్యతిరేకంగా గర్జిస్తున్నటువంటి, రంకెలు వేస్తున్నటువంటి, బుసలు కొడుతున్నటువంటి శత్రువుని ఏం చేశాడు? చదవండి ఒక మాట. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లేదా 10:19 లేదా? పాములను, తేళ్లను ఏం చేయాలట? ఇది పరిచర్య అనుకొని ఎక్కడ పాము కనిపిస్తే దాన్ని దొక్కేసి, దాన్ని తేళ్లు దొక్కేసి. నో, నిన్న కూడా చెప్పాను నేను, స్నేక్ హ్యాండ్లర్స్ గురించి చెప్పాను. అమెరికా దేశంలో ఒక చర్చ్ వాళ్ళు, అలాగే ఒక పాస్టర్ గారు విషసర్పాలను తీసుకొచ్చి పాములను ఎత్తిపట్టుకుందు అని చెప్పాడు. అని ఎత్తిపట్టుకొని ఆ పాము కాటుకు గురై చచ్చిపోయిన పాస్టర్లు ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? మీరు పాములను, శిష్యులారా, నేను పంపిన శిష్యులారా, మీరు పాములను, తేళ్లను మీకు అధికారం ఇచ్చున్నాను. నా అధికారము మీరు పొంది ఉన్నారు కాబట్టి మీరు శత్రు యొక్క బలాన్ని. ఏం జరిగింది అసలు? 18వ వచనం చదవండి, ముగిచ్చేస్తాను. సాతాను మెరుపు వలె మెరిశాడని కాదు, సాతాను మెరుపు వలె పడద్రోయబడుట. హీ వాస్ ఫాలెన్ స్టార్. హీ ఈస్ నాట్ రైజింగ్ స్టార్, హీ ఈజ్ అ ఫాలెన్ స్టార్. పడిపోయిన నక్షత్రం కదా. మన హీరోలకి అందరికీ మెగాస్టార్, రెబల్ స్టార్, గోల్డెన్ స్టార్ అని పేర్లు ఉంటాయి. సాతానుకు ఓ పేరుంది, ఫాలెన్ స్టార్. ఎవరికి ఫాలెన్ స్టార్? పడిపోయిన నక్షత్రం. ఎవరు పడిపోయినోడు? ఎవడు? పడిపోయిన మెరుపు పడిపోయింది, పడిపోయాడు ఆకాశం నుంచి అదో పాతాళ లోకానికి పడిపోయాడు. యేసు యొక్క పరిచర్య వలన, శత్రువును సిలువలో చితక తొక్కడం వల్ల వాడు ఓడిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన మడిమెను మాత్రమే పట్టుకోగలిగింది, కానీ ఆయనైతే ఏకంగా తలను చితక తొక్కాడు. ఇంకా కొద్దిగా కదులుతున్నాడు, తోక కదులుతుంది, కొద్దిగా తల కదులుతుంది. అటువంటి సాతానును ఉద్దేశించి రోమాపత్రిక 16వ అధ్యాయంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద. డాడీ ఇంకా కదులుతుంది, రే కొట్రా. వాడు దాన్ని తోక మీద 4 దెబ్బలేసి నేను చంపాను పామును అంటున్నాడు. చంపింది ఎవరు? వాళ్ళ డాడీ చంపాడు. వాళ్ళ డాడీ చంపినప్పుడు తోక మీద కొట్టలేదు, వాళ్ళ డాడీ తల మీద కొట్టాడు. కానీ ఈడొచ్చి తోక మీద, పొట్ట మీద కొడుతున్నాడు. కొట్టి వాడికో తృప్తి, నేను కొట్టాను, డాడీ ఊరినట్టు చేశాడు, మిగతాదంతా నేనే. సిలువలో ఆయన మన కొరకు అంతా చేశాడు. కానీ మనము ఆ విజయములో పాలిభాగస్తులుగా, ఆ సెలబ్రేషన్లో మనం పాలిభాగస్తులుగా మారాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. శత్రు యొక్క బలమంతటి మీద మీకు అధికారం, ఈవిల్ పవర్స్ మీద మీకు అధికారం, సర్పముల మీద, సింహముల మీద, కొదమ సింహముల మీద, తేళ్ల మీద అంటున్నప్పుడు అక్షరార్థమైన తేళ్లు కాదు అని అర్థం చేసుకోవాలి. ఒకటి ఆయన యొక్క పునరుత్థానం, 2వది ఆయన పరలోకానికి హెచ్చించబడ్డం, 3వది ఆయన యొక్క ప్రార్థన, 4వది ఏం చెప్పుకున్నాం? ఆయన యొక్క పరిచర్య, హిస్ మినిస్ట్రీ.
ఆయన యొక్క పరిచర్య, ఇందాక అన్న చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారని. ఓడిపోవడానికి మనం పిలువబడిన వాళ్ళం కాదు. జీవిత ప్రయాణంలో, జీవిత పరుగు పందెంలో నువ్వు గెలవాలి. విజేతగా ఉండడానికి పిలువబడ్డారు. యేసు ప్రభు ఓడిపోయినోడు కాదు, జయశీలుడు, జయమునే శీలముగా కలిగిన వాడు, జయించే స్వభావం కలిగిన వాడు. ఆయన యొక్క బిడ్డలం జయ జీవితం కలిగి ఉండాలి. ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికే వరకు ఉన్నటువంటి ఆ ఏషియా మైనర్లో ఉన్నటి 7 సంఘాల్లో ఒక్కొక్కరి గురించి జయించువాడు, జయించువాడు, జయించువాడు. జిఎంసి సంఘములో జయించువానికి కదా తెల్లరాతిని ఎత్తును. ఆ తెల్లరాతి మీద కొత్త పేరు ఉంటుంది. అది పొందినటువంటి వాళ్ళకే కానీ ఇంకెవరికి తెలియదు. జిఎంసి సంఘములో జయించువానికి రెండో మరణం ఏమాత్రం హాని చేయదు. జిఎంసి సంఘములో ఉన్నటువంటి అందరికి కాదు, జయించేవానికి, దోస్ హూ ఓవర్కమ్ చేసేవాడిని, వాడిని గురించి రాయబడింది, వాడికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను, మన్నా భుజింపనిస్తాను. ఎవరికిది? ఆల్ ఫర్ విక్టర్స్, ఆల్ ఫర్ సక్సెడ్ అయిన వాళ్ళకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మెస్సియా యొక్క పునరుత్థానం, అంతేకాకుండా మెస్సియా యొక్క ప్రార్థనలు, అంతేకాకుండా మెస్సియా పరలోకానికి హెచ్చించబడ్డం, మెస్సియా యొక్క పరిచర్య. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు సాక్ష్యం. మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళుగా ఉంటూ ఇట్టి ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన